హాయ్ వియర్స్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అన్నీ ఫ్లాట్. త్రూఅవుట్ ద డే మొత్తం ఫ్లాట్గా ఉన్నాయి మార్కెట్స్. అసలు కదలలేదు. మీరు మన చార్ట్స్ చూస్తే ఆల్మోస్ట్ స్ట్రైట్ లైన్ లాగా ఉంది. కనీసం ఒక్క స్టాప్ లాస్ కూడా ఒక్క స్టాప్ లాస్ దగ్గరదానికి ఒక 2 hours తీసుకుంది. అది మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి మీరు. సో నేను మీకు నిన్న ఇచ్చిన లెవెల్ మీకు 24,633. అది చాలా కీ లెవెల్. అది కానీ బ్రేక్ అయితే కిందకి వెళ్తుంది, అది కనుక క్రాస్ అయితే పైకి వెళ్తుందని చెప్పి నేను చెప్పాను. మీకు ఓపెన్ అయింది 24,633 దగ్గర ఓపెన్ అయింది. అది 24,629 దగ్గర ఇక్కడ క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ ఇదంతా ఫ్లాట్. అంటే ఆల్మోస్ట్ వెరీ రేర్గా జరుగుతుంటుంది. నార్మల్గా ఆర్బీఐ పాలసీ వచ్చిన నెక్స్ట్ డే భారీ మూమెంట్ ఉంటుంది ఆ రోజు కానీ కదలకపోతే. కానీ ఈరోజు కూడా కదలలేదంటే రేపు కదులుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. లేదు రేపు ఎల్లుండి కానీ ఇట్లా ఫ్లాట్గా ఉంటే ఇంకా ఎవరేం చేయలేరు. అంటే నెక్స్ట్ 3-4 days కూడా ఇట్నే ఉంటుంది. ఇంకా వీకెండ్ ఏమైనా కొంచెం బెటర్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో రేపు మళ్ళీ మార్చేయాల్సిన లెవెల్ అంటే నేను ఆల్రెడీ చెప్పిందే ఈరోజు చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే మూమెంట్ లేదు కాబట్టి. సో 24,636 ఇస్ ద లెవెల్, కీ లెవెల్ టు వాచ్. దాన్ని వాచ్ చేసుకోండి. ఈరోజు సెన్సెక్స్ క్లోజ్ అయింది -177 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. నిఫ్టీ -52 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ -88 పాయింట్ డౌన్లో క్లోజ్ అయింది. నేను మీకు ఆల్రెడీ చెప్తూ వస్తున్నా, బ్యాంక్ నిఫ్టీ అసలు పడేదానికి ఇష్టపడటం లేదు. బ్యాంక్ నిఫ్టీ మ్యాక్సిమం పెరిగేదానికి ట్రై చేస్తున్నదని. అది చాలాసేపు అబ్బాయి 200 పాయింట్స్ వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ కిందకు వచ్చి -88 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. రేపు మళ్ళీ మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ 24,636. బ్యాంక్ నిఫ్టీ మీరు 53,337 డౌన్ సైడ్ వాచ్ చేసుకోండి. దాని పైన కానీ ఉంటే పైనకి వెళ్తుంది, దాని కిందకి వెళ్తే బ్రేక్ అయితే మాత్రం కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ ఈ స్టాక్స్ ఏం పెరిగాయి, ఏమి పడ్డాయి ఈరోజు అని ఇచ్చాను, కానీ అసలు కదలలేదు. పెరిగాయి పడే సంగతి. తర్వాత ఒక ఎల్ఎన్టీ మాత్రం బాగా బ్లాస్ట్ అయింది. మిగతా కొన్ని స్టాక్స్ బ్లాస్ట్ అయినాయి. తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు చూసారా చార్ట్, మీకు ఎంత స్ట్రైట్గా ఉందండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీకు ఆల్మోస్ట్ అట్నే ఉన్నది. మీకు ఏ 10 గంటలకో 9:30కో ఇప్పుడు సెల్ వస్తే అది మీకు స్టాప్ లాస్ దగ్గర 2 hours అయింది. అంటే అంత స్ట్రైట్ లైన్ లాగా ఉంది. స్టాప్ లాస్ ఇస్ ఓన్లీ మన నిఫ్టీకి 20 పాయింట్స్ పెడతాం మనం, అంతే. 20 మ్యాక్సిమం పెడితే ఆ 20 పాయింట్స్ స్టాప్ లాస్ దగ్గర దానికి ఇట్ టుక్ ఆల్మోస్ట్ 2.5 hours. మళ్ళీ అక్కడ బై వస్తే దాని సెల్ స్టాప్ లాస్ దగ్గర దాన్ని చూడండి ఆల్మోస్ట్ 3 hours పైనట్టుగా 4 hours అయింది. 3.5 hours అయింది. మధ్యాహ్నం ఎప్పుడో ట్రిగర్ అయింది ఇది స్టాప్ లాస్ ఇది. సో ఇది చూడండి ఎంత స్ట్రైట్ లైన్ లాగా చెక్ చేసుకోండి. ఇది ఇక్కడ నేను పక్కన లెవెల్స్ ఇచ్చున్నా కదా, సేమ్ లెవెల్స్ వ్యాలిడ్. మీకు 636 కనుక క్రాస్ అయితే 824కి పోవాలి. బ్రేక్ అయితే 24,368కి రావాలి. ఒకవేళ అలా కాకుండా దీని చుట్టూ మాత్రం తిరిగితే మాత్రం ఇంకెవరేం చేయలేరు. అదే మార్కెట్ మే నాట్ మూవ్ ఫర్దర్ అని చెప్పిన అర్థం. ఇది ఒకసారి, ఎందుకంటే ఆల్రెడీ అన్ని సైకిల్స్ కంప్లీట్ చేసుకొని వచ్చి ఇక్కడ ఆగి ఉంది. ఇప్పుడు 24,636 క్రాస్ అయింది, 26,277కి వెళ్ళింది, మళ్ళీ రివర్స్ వచ్చింది, మళ్ళీ 24,636 బ్రేక్ అయింది, 23,300 వరకు వెళ్ళింది, మళ్ళీ వచ్చి సేమ్ 24,636 దగ్గర వెయిట్ చేస్తున్నది. సో అది కదులుతుందా కదలలేదా అనేది కూడా మనం చెప్పలేము. రేపు మూమెంట్ని బట్టి ఎక్కడ ఓపెన్ అవుతుందో చూసుకోండి. ఓపెన్ అయిన తర్వాత పైన ఉంటే బై సైడ్ ఉండండి, సెల్ ఉంటే కింద ఓపెన్ కానీ బ్రేక్ అవుతూ ఉంటే డౌన్ సైడ్ ఉండండి. ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు. దీంట్లో చెప్పేదానికి ఏమీ లేదు, పెద్ద నెగ్లిజిబుల్ మూమెంట్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నది ఎఫ్ఐఎస్ చూస్తున్నారు. ఈరోజు చూడండి ఎఫ్ఐఎస్ నెట్ బయర్స్ ఈరోజు అంటే 16,650 crores బై చేశారు, 15,920 crores 926 crores సెల్ చేశారు, 724 crores ఎఫ్ఐఎస్ బైస్. కానీ మార్కెట్స్ మనం అన్నీ డౌన్లో క్లోజ్ అయినాయి. ఎందుకు క్లోజ్ అయినాయి ఇటువంటివన్నీ ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే డిఐఎస్ మీకు సెల్లర్స్ ఉన్నారు. ఈరోజు 1648 నెట్ సెల్లింగ్ జరిగింది. మన ఎక్స్చేంజ్లో -924 crores నెట్ సెల్లింగ్ ఈరోజు జరిగింది. అది ఏ స్టాక్స్ అనేది ఎవరికి తెలియదు. అందుకనే ఎఫ్ఐఎస్ బయింగ్ జరిగినా మార్కెట్ పడ్డది. ఈరోజు మొత్తం 3 ఇండస్ట్రీస్ డౌన్ ఉన్నాయి. సో ఇండస్ట్రీస్ మూమెంట్కి ఎఫ్ఐ బయింగ్కి సంబంధం లేదని చెప్పేదానికి నేను మీకు ఇదే చెప్తా ఉన్నాను. మొన్న కూడా మీకు ఎఫ్ఐఎస్ సెల్ ఉన్నప్పుడు మన మార్కెట్స్ 200 పాయింట్లు అప్పెట్టిపోయినాయి. ఆ రోజు ఎఫ్ఐఎస్ సెల్ ఉన్నారు 2 రోజులు సక్సెస్ కంటిన్యూస్గా. సో ఇది మన ఎఫ్ఐఎస్ సంబంధించిన డేటా. మీకు మన స్టాక్స్ కానీ మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ జస్ట్ వాచ్ ద స్టాక్స్ మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. సో మీకు ఈరోజు ఓన్లీ ఎల్ఎన్టీ, టీసీఎస్, ఈ 2 టీసీఎస్ కూడా డౌన్లోనే ఉంది. ఓన్లీ ఎల్ఎన్టీ, భారతి 2 మాత్రమే మీకు అప్లో ఉన్నాయి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది చాలాసేపు సపోర్ట్ చేసాను ట్రై చేసింది, పైనే ఉన్నది. లాస్ట్లో అది కిందకు వచ్చింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ 200 పాయింట్లు అప్ అనేది కాస్త -88 పాయింట్స్ డౌన్లోకి వచ్చి క్లోజ్ అయింది. మార్నింగ్ నుంచి యాక్సిస్ బ్యాంక్ అయితే అది అప్లోనే ఉన్నది, 1183 దగ్గర క్లోజ్ అయింది. అది
ఎస్బీఐ ఫ్లాట్గా ఉంది. అండ్ కోటక్ బ్యాంక్ కూడా చాలాసేపు అప్ ఉంది, కానీ తర్వాత లాస్ట్లో కిందకు వచ్చింది కోటక్ బ్యాంక్ కూడా. ఇది ఇక్కడ కనిపిస్తున్న స్టాక్స్ మీరు చెక్ చేసుకోండి. ఈ కంపెనీ కింద అంటే ఇండెక్స్ కింద కంపెనీ నేమ్ కింద మేము ఇయర్లీ హై అండ్ ఇయర్లీ లో ప్లస్ టీసీఆర్ అని ఇచ్చి ఉంటాను. వాటిని మీరు వాచ్ చేసుకొని ట్రేడ్ డిసిషన్స్ ఏమైనా ఉన్నా సరే అకార్డింగ్లీ తీసుకోవచ్చు. మీరు మా సబ్స్క్రైబర్స్ అయితే మీరు మార్నింగ్ కంపల్సరీ దీన్ని ఓపెన్ పెట్టుకోండి, ఎందుకంటే దీన్ని చూడగానే మీకు అర్థమైపోద్ది. బ్లూ సైడ్ ఉండే బ్లూ ఎక్కువ ఉంటే బై సైడ్ ఉండే అంటే సిగ్నల్ పైన నిఫ్టీ బై ఉండి కింద కానీ అన్ని బ్లూగానే ఉంటే పెరిగే అవకాశం ఉంటుంది. లేదంటే రెడ్ కానివ్వండి ఆర్ మిక్స్డ్ కానివ్వండి కదలదని మీరు కన్క్లూషన్స్ డ్రా చేసుకోవచ్చు. మీరు చూస్తే అర్థమైపోద్ది మీకు ఈజీగా. ఒక వారం రోజులు చూడగానే మీకు అర్థమైపోద్ది ఇది ఎలా ఉంటుందని చెప్పని. ఇది స్టాక్స్ సంబంధించింది. లాస్ట్ మన లైవ్ బైసర్ సిగ్నల్స్, ఈరోజు లైవ్ బైసర్ సిగ్నల్స్ చూడండి మీకు నెగ్లిజిబుల్. యాక్చువల్లీ మీరు స్టాప్ లాసెస్ కానీ ఏమైనా చెక్ చేసుకోండి, మీరు చాలా చాలా తక్కువ మొమెంట్ ఉంటుంది ఈరోజు. దీంట్లో కూడా మన ఆప్షన్స్లో కూడా నెగ్లిజిబుల్ ఆప్షన్స్ మనకు ఈరోజు జరిగింది. సో ఇక్కడ నిఫ్టీ సెన్సెక్స్ ఒక దాంట్లో ఇచ్చున్నాము, బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ ఎక్స్ ఫిన్ నిఫ్టీ ఇంకో దాంట్లో ఇచ్చున్నాము. ఇవి చూసి మీరు డైరెక్ట్గా ట్రేడ్ డిసిషన్స్ ఏమైనా ఉంటే అకార్డింగ్లీ తీసుకోవచ్చు. మనకి ఈరోజు కూడా మీకు చూడండి మోస్ట్ ఆఫ్ ద ఈ ఆప్షన్ సైడ్ చూడండి మీరు. రైట్ సైడ్ ఈజ్ ఆప్షన్స్, లెఫ్ట్ సైడ్ ఈజ్ ఇండెక్స్. రైట్ సైడ్ అంతా చూడండి అన్నీ కింద ఉన్నాయి, డౌన్లో ఉన్నాయి, అంటే ఓపెన్ కన్నా కింద ఉన్నాయి అన్నీ. ఇవన్నీ ఓపెన్ బేస్డ్ వస్తుంటాయి మీకు. ఈ లెవెల్స్ ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ కన్నా రెడ్ డౌన్లో ఉందంటే ఓపెన్ కన్నా కింద ఉన్నట్టు, అంటే కాల్ ఓపెన్ కన్నా కింద ఉంది, పుట్ ఓపెన్ కన్నా కింద ఉందంటే ఇక దాన్ని ఓన్లీ ఆప్షన్ సెల్లర్స్కే ఈరోజు బెస్ట్ డే, కానీ ఆప్షన్ బయర్స్కి తప్పకుండా కాదు. సో ఇటువంటి చూసి మీరు డైరెక్ట్గా ఏమైనా ఉంటే కన్క్లూషన్స్ కూడా డ్రా చేసుకోవచ్చు. మీరు వాచ్ చేస్తూ ఉంటే మీకు అర్థం కూడా అవుతూ ఉంటుంది. ఇది మన ఈరోజు మార్కెట్ సంబంధించింది. సో రేపు మీరు అగైన్ వాచ్ చేయాల్సింది 24,636. దాని పైన కానీ ఉంటే పెరుగుతుంది, దాని కిందకి కానీ వస్తే డౌన్ అవుతుంది. లేదంటే 24,636 దగ్గర ఈ రోజులో కానీ తిరిగితే దానికి ఎవరేం చేయలేరు. బట్ దట్ ఈస్ ద కీ లెవెల్, అది వాచ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మార్కెట్ మనీ ఫర్ హ్యాపీ విత్ అస్. మా లైవ్ బర్సల్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అండి, ఇలా వినియోగం చేసుకోకుండా ఉంటే తప్పకుండా రిన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ.